వస్తున్నా బండి ఆపు. ఆపు స్టాప్, ఆపు స్టాప్, ఆపు. ఆపండి ఆపండి స్టాప్ ఆపోయా. కింద దిగు. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? తిరుపతి నుంచి వస్తున్నాను. ప్రకాష్ రాజ్. సరే మీరు వెళ్ళండి సార్. చూస్తుంటే తిరుపతిలో ఇతను పెద్ద బిగ్ షాట్ లో ఉన్నాడు. జస్ట్ మిస్ అయింది. రే, ఈ ఏరియాలో ఒక్క అంగుళం కూడా వదలకుండా వెతకండి రా. అలాగే చుట్టుపక్కల చూడండి. త్వరగా వెళ్ళు. పదరా, పదరా. దొరికితే ముక్కలు ముక్కలుగా అంతా వెతికారా? ఎక్కడ లేరన్నా? బాగా వెతికారా? ఎక్కడ లేరన్నా? అన్ని చోట్ల వెతికామన్నా. ఎక్కడ లేరన్నా? బండి ఎక్కండి రా. అలాగేనా? ఎక్కడ్రా? ఎక్కండి. త్వరగా ఎక్కండి. ఐఎమ్ సారీ. ఎందుకు? నా వల్లే కదా నీకు ఎన్ని కష్టాలు. కష్టమేమీ లేదులేండి. ఎవరు వాళ్ళు? ఎందుకు మీ వెంటబడ్డారు? నా సొంత ఊరు తిరుపతి. ఏ చీకు చింత ఎలాంటి బాధ లేకుండా నేను, మా అమ్మ, మా నాన్న, నా చెల్లెలు ఎంతో హాయిగా ఉండేవాళ్ళు. రిమోట్ ఇవ్వమ్మా. ఏయ్, నేను చూస్తున్నాను కదా. ఆ? ఈ వయసులో వరుడు కావాలి ప్రోగ్రాం చూసి ఏం ప్రయోజనం? ఈ ఇంట్లో ఎదిగిన 2 ఆడపిల్లల్ని పెట్టుకున్నాను కదా. ఇటువంటివి చూస్తేనే మీకు మంచి వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేయగలను. అమ్మా, కొద్ది రోజులు సైట్ కొట్టుకుంటూ ఎంజాయ్ చేస్తాం. సరిపోయింది. అది నచ్చలేదా నీకు? బాగా చెప్పావు. సైట్ అంటే ఏంటక్క? కంప్యూటర్ లో పవన్ కళ్యాణ్ ఫోటో చూసి ఎగిరి గంతులేస్తావు కదా, దాన్నే సైట్ అంటారు. నువ్వు అంతే. నాగార్జున ఫోటో ప్రాజెక్ట్ నోట్ లో ఉంచుకుంటావు. మేమేమన్నా అడిగామా? అక్క చెల్లెళ్ళు మాట్లాడుకునే మాటలేనేవి. ఊరికే అమ్మా. నువ్వు కూడా చిన్న వయసులో ఏఎన్ఆర్ ఫోటో పెట్టుకునేదాన్ని. ఆ విషయం మీకెలా తెలిసిందే? నువ్వు మీ మొగుడుతో అన్ని విషయాలు చెప్తావు. ఆయన నిమిషాల్లో మాకు అన్ని చెప్తారు. అంతేకాదు, ఆయన కూడా వాణిశ్రీ, శ్రీదేవి ఫోటోలు పట్టుకుని తిరిగిన విషయాల్ని కూడా మాతో చెప్పారు. గొప్ప తండ్రి, ఆయనకి తగ్గ కూతుళ్ళు. ఇలా చూడు, పిల్లలతో ఫ్రెండ్షిప్ గా ఉంటేనే ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. కరెక్ట్. 2 జనరేషన్లుగా మన ఫ్యామిలీ ఏఎన్ఆర్ ఫ్యామిలీకి సైట్ కుడుతూనే ఉన్నాం. ఈ విషయం మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు. ఇదిగోమ్మా, నువ్వు అడిగిన ఐస్ క్రీమ్ తిను. ఇది నీకు. నాకు కసాట అంటేనే ఇష్టమని మీకు తెలుసు కదా. మీరెప్పుడు ఇంతే. మీకు చెల్లంటేనే ఎక్కువ ఇష్టం. ఇలా చూడమ్మా, ఈ రోజు ఇది తిను. నాకేమొద్దు. రేపు నీకు ఇష్టమైంది నేను తీసుకొస్తాను, సరేనా? పొండి నాన్న. ఓకే. చెల్లి కోసం వెతికి తీసుకొచ్చారు కదా, నా కోసం కూడా 4 షాపుల్లో వెతికి తీసుకొచ్చుండొచ్చుగా. ఏంటమ్మా, నేనేమన్నా దానికి పెళ్లి కొడుకుని చూశానా? ఐస్ క్రీమేగా తీసుకొచ్చాను. పో నాన్న. ఇదిగో, నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ నువ్వే కొనుక్కొని తిను. ఓవర్ గా గారాబం చేసి చెడగొడుతున్నారు. ఏమే, నేనేమన్నా బెంజి బండి కొనుక్కోమన్నానా? ఐస్ క్రీమే కదే. తల చిన్నదే జరిగిన ఏ, పోవే. ఆహా, డార్లింగ్, ఐస్ క్రీమ్ కోల్లో ఉండేదానికంటే నీ బొక్క మీద ఉంటేనే చాలా అందంగా ఉంది.
ఈ రోజు అమ్మ నాన్న వెడ్డింగ్ డే. తెలుసే, కానీ నా దగ్గర 200 రూపీసే ఉంది. దాంతో ఏం కొనగలం? ఏయ్ నువ్వేం బాధపడకు, నా దగ్గర ఉన్న సేవింగ్స్ తో గిఫ్ట్ కొన్నాను. చీ పోవే, నన్నే ఓవర్టేక్ చేసావు కదా. ఫీల్ అవ్వకే, మనం ఇద్దరం కలిసి గిఫ్ట్ ఇద్దాం, సరేనా? థ్యాంక్స్. అమ్మా నానా, నాన్న అమ్మా, నానా. ఏంటి ఏలం పాటలాగా పిలుస్తున్నారు? కపుల్స్ దగ్గరగా నుంచండి. ఓకే. మేము ఒక గిఫ్ట్ ఓ ఇవ్వబోతున్నాం. థ్యాంక్ యూ. ఆ మల్లె పువ్వులు తీసుకోవే. ఓ బంగారు చేయను. బాగుంది కదా. మీ పెళ్లికి మమ్మల్ని పిలవలేదు కాబట్టి ఇప్పుడు అమ్మ మెడలో మీరు, మీ మెడలో అమ్మ ఈ మాలలు వేసుకోవాలి. మేము మిమ్మల్ని ఆశీర్వదించాలి. వెరీ గుడ్. డుమ్ 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 డుమ్. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజే చేసేశారు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. నానా, చైన్ తీసి అమ్మకు వేయండి. ఇలా చూడమ్మా, నేను నా జీవితంలో మీ అమ్మ మెడలో ఒకసారి తాళి కట్టినందుకే రైల్లో ఏదో చైన్ లాగినట్టుగా నెలలా ఫైన్ కడుతూనే ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ రెండోసారా? చాలే ఆపండి. సరే సరే సరే, జోక్స్ ఆపేద్దాం. మనందరం ఫ్యామిలీతో సహా కలిసి వెళ్లి ఒక మంచి వెజిటేరియన్ హోటల్లో చక్కగా కడుపు నిండా భోజనం చేసి వచ్చేద్దాం, సరేనా? నో. ఈ రోజు కూడా వెజిటేరియన్ అని చెప్పి అపసకనగా మాట్లాడకండి. నేను ఇవాళ రాక్షసుడి శైలిలో ఎముకలు కొరకాలి. మటన్ బిర్యానీ తినాలి. ఐ వాంట్ మటన్. ఈ రోజు మటన్ వద్దులే కవిత. నాకు ఇవాళే కావాలి. నేను మటన్ తినే తినాలి, లేకపోతే అసలు తిన్నావు. ఊరికే మారం చేయకు, మనం అందరం కలిసి వెళ్లి వెజిటేరియన్ భోజనం చేద్దాం. నో, నీకు కావాలంటే నువ్వెళ్ళి తిను. నాకు మటనే కావాలి, లేదంటే రోజంతా పస్తులే. ఏంటమ్మా, మా పెళ్లి రోజున పస్తులు ఉంటాను అది ఇదని చెప్పి మాట్లాడతావెందుకు చెప్పు? నీకు బిర్యానీ కదా కావాలి. నేను వెళ్లి మటన్ తీసుకొస్తాను. అమ్మ బ్రహ్మాండమైన బిర్యానీ చేసి పెడుతుంది. ఓకేనా? ఏంటే అదేం చేస్తావా? వద్దులే నాన్న, మన హోటల్ కి వెళ్లి తిందాం. వద్దమ్మా, హోటల్లో ఒక వారం ముందు ఫ్రిడ్జ్ లో పెట్టిన మటనే పెడతారు. అది తింటే అనవసరంగా ఆరోగ్యం పాడవుతుంది. అందుకని నేను ఫ్రెష్ గా తీసుకొస్తాను. ఓకే? సరే. ఇదిగో పట్టుకో, కావాల్సిన ఏర్పాట్లు చూడు, నేను తీసుకొస్తాను. ఎస్. హలో, ఏంటమ్మా నువ్వు అడిగింది నేను తీసుకొస్తున్నాను కదా. సాయిపుట్లో తీసుకొస్తున్నాను. మంచి మటన్ అన్నమ్మా. ఇదిగో వచ్చేస్తున్నాను. కంగారు పడకు. చెల్లెల కోసం షాపుకి వెళ్లిన మా నాన్న శవమై ఇంటికొచ్చారు. మమ్మల్ని అన్యాయం చేసిపోయారా? అయ్యో, ఇదంతా దీని వల్ల జరిగింది. నా కోసం మటన్ తీసుకుని వెళ్ళి ఇలా వస్తావా? చెప్పు నాన్న, నా వెళ్ళే చచ్చిపోయావా? అనవసరంగా నేను చంపేసుకున్నాను. చెప్పు నాన్న. అయ్యో, కవిత, కళ్ళు తెరవే. కవిత, కవిత, కళ్ళు తెరిచి చూడు. అమ్మా కవిత, 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 ఇలా చూడు. చూడమ్మా కవిత. అయ్యో నాన్న, అయినా చచ్చిపోయావా? ఏమిటి అమ్మాయి? మటన్ తింటే నాన్న చచ్చిపోతాడా? అందరం మటన్ తిందాం. అందరు తినండి, అందరు చచ్చిపోతారు. చచ్చిపోతారు. మటన్ తినద్దు, అందరు చచ్చిపోతారు. మటన్ తింటే అందరు చచ్చిపోతారు. ఒరేయ్, మటన్ తినవాక మీ నాన్న చచ్చిపోతారు. ఏంటి చెప్తూనే ఉన్నాను, తింటున్నావు? నేనే తినాలి. అయ్యో, ఏంటే పిచ్చిదాన్న తినే కంచాన్ని లాగేశావు. ఏమండి ఇలా రండి. ఏంటమ్మా, ఏం జరిగింది? ఏమిటి మీ చెల్లి చేసేదేమైనా బాగుందా?
ఏంటమ్మా ఈ పిచ్చి పిల్ల ఎలాంటి పనులు చేస్తుంది? అవును. పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది. నిన్న ట్యాంక్ ఎక్కి నీళ్ళన్నీ కింద పారబోసింది. ఆ. ముందు ఇల్లు ఖాళీ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళమ్మా. సార్ సార్ ప్లీజ్ సార్ కొంచెం ఓపిక పట్టండి. మా నాన్నగారి పెద్ద కర్మగానే ఇల్లు ఖాళీ చేసేస్తాం. అమ్మా నువ్వు ఇలాగే ఏడుస్తూ కూర్చుంటే ఎలాగమ్మా? మన ఇల్లు ఖాళీ చేసేద్దాం. ఇలా ఎన్నిళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోతామే. నువ్వేం భయపడకమ్మా, తను కోలుకుంటుంది. పిచ్చిదైన నా చెల్లెల గురించి ఆలోచించి ఆలోచించి మా అమ్మ కూడా చనిపోయింది. చెల్లెల్ని ఎలా చూసుకోవాలో అర్థం కాక మెంటల్ హాస్పిటల్లో చేర్చాను. నా మాట వింటున్నావు కదా, ఇదా రావాలి. అది ఇదిగో నీకు కావాలా, తీసుకో తీసుకో. నమస్కారం సార్. నమస్కారం సార్. వద్దులే నేను వెళ్తా. ఎవరమ్మా వీళ్ళు? సార్ వాడి చెల్లికి మతి స్థిమితం లేదు, హాస్పిటల్లో జాయిన్ చేయడానికి వచ్చారు. పేరేంటమ్మా? సారీ సార్, సారీ సార్. ఏంటి నువ్వు కాసేపు ఊరుకోవా? పర్వాలేదు, కోపడకండి. మానసికంగా తను పసిపిల్ల, మనం ప్రేమగా చూసుకోవాలి. సిస్టర్, ఈ అమ్మాయిని వెంటనే మన ఆశ్రమంలో చేర్చుకోండి. వద్దును. ఆ. ఈ శృతి కొత్త మూవీ రిలీజ్ అయింది, నీకు కూడా కలిపే టికెట్ బుక్ చేసావరా? వెళ్దాం. నేను రాని, మీరు వెళ్ళండి. ఏ శృతి, చెప్పేది వినవే. నీకు ఒక చేంజ్ ఉంటుందనే కదా పిలుస్తున్నాం. సినిమా చూస్తే కొంచెం రిలాక్స్ గా ఉంటది. లేదే, ఇక నా జీవితంలో ఏం మిగిలిందని. నేను నా చెల్లెలు చూడటానికి ఆశ్రమానికి వెళ్తున్నాను. మీరందరూ వెళ్ళిరండి, ఓకేనా? నేను వెళ్తానే. బాయ్. శృతి నిజంగా అభినందించాలి. ఇలాంటి పరిస్థితులను కూడా ధైర్యంగా ఎదుర్కొంటుంది. అదే ఇంకెవరైనా అయితే ఆత్మహత్య చేసుకునేవారు. దేవుని గుడిలే హృదయమే, మరి కరుణే రేపటి ఉదయమే, కాలయానం చేసే మాయా మహిమేలే, పరిపరదేశీ గీతమే, ఇది కన్నే కలువల వేదమే, ప్రతి మలుపు ఒక మార్పు చూపునులే, మీలో ప్రేమ ఒక ఆశయం, గొప్ప గుణములే అనుక్షణం, నిండుగా ఉందిలే మీలో దయగుణం, చెయ్యగ సాయం చేసే సేవలే, దేవుని గుడిలే హృదయమే, మరి కరుణే రేపటి ఉదయమే, కాలయానం చేసే మాయా మహిమేలే. ఊపిరున్న శిలలకు నీరిచ్చి చెట్టు నీవై నిలిచావు, నేననేదెప్పుడు నాలో చూడలేదు, పయనమిక్కడ ఆగిపోదు, నింగే నేల నీలో ఏకమామా, నీడై తోడై నిలిమెగమా, చినుకై చినుకై మాకై వస్తివా, కాలమే గడవగనేస్తమా, మధులేని మగువలు వీళ్ళు, నీరిక తోడై ప్రేమ పంచగా, దేవుని గుడిలే హృదయమే, మరి కరుణే రేపటి ఉదయమే, కాలయానం చేసే మాయా మహిమేలే.
చేసే మాయా మహిమేలే పరిపరదేశీ గీతమే ఇది కన్నే కలువల వేదమే ప్రతి మలుపు ఒక మార్పు చూపునులే మీలో ప్రేమ ఒక ఆశయం గొప్ప గుణములే అనుక్షణం నిండుగా ఉందిలే మీలో దయగుణం చెయ్యగ సాయం చేసే సేవలే. సో యాన్యువల్ డే ఫంక్షన్ కైనా ఖర్చు వివరాలు ఆడిటర్ కి ఇచ్చారా? ఆడిటర్ గారు ఇంకా రాలేదు, రాగానే ఇస్తాను ఆ సార్. పని చూడండి. ఓకే సార్. సార్ నాకు ఏదైనా పని ఉంటే చెప్పండి సార్. నువ్వు సిస్టమ్ ని బాగా ఆపరేట్ చేస్తావు. చేస్తాను. అయితే మన మెయిల్స్ అన్ని చెక్ చేసి ఎవరెవరు డొనేట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పు. ఓకే సార్, థ్యాంక్ యూ. రండి వెళ్దాం. కంప్యూటర్ రూమ్ ఇదేనా? సిస్టమ్ ఆన్ చేసి మెయిల్ పంపించు. ఓకే. నేను మెయిల్ పంపుదామని కంప్యూటర్ ఓపెన్ చేసినప్పుడు ఆల్రెడీ ఓపెన్ అయిన అతని వెబ్సైట్ ని చూశాను. అది చూసి నేను షాక్ అయిపోయాను. వీడింత రాక్షసుడు అని నమ్మలేకపోయాను. వెంటనే అవన్నీ నా పెన్ డ్రైవ్ లోకి కాపీ చేసుకుని అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను. ఎలాగైనా నా చెల్లెల్ని కాపాడాలని నా మనసుకి తోచింది. కవిత, కవిత, నా చెల్లెల్ని చూసారా? నేను చూడలేదమ్మా. చూడలేదా? లేదమ్మా. ఏ కవితను చూసావా? ఆ? చిత్ర, చిత్ర, కవిత ఎక్కడ? అను, కవిత, అక్క, కవిత ఎక్కడ? చూడలేదు. కవిత, కవిత, మీనా, మీనా, కవిత చూసావా? కవిత, డాక్టర్, నా చెల్లెల్ని చూసారా? నేను చూడలేదమ్మా. ఎలాగైతేనే మంత్రి గారిని వల్ల వేసుకున్నాను. నాకు సీటు ఖాయం. ప్రకాష్, ఆ అమ్మాయి కవిత పడిపోయి ఏమైంది? వచ్చి చూడు, చూడు. ఏమైంది రావు గారు? కవిత, కవిత, సార్, సార్, ఏమైంది శృతి? ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? కళ్ళల్లో ఆ నీళ్ళేంటి? నా చెల్లెలు ఎక్కడా? తనకు ఒంట్లో బాగోలేకపోతే ఇప్పుడే హాస్పిటల్లో చేర్పించాం. అబద్ధం చెప్తున్నావు, నేను నమ్మను. దాన్ని నువ్వేదో చేసేసావు. ఏంటి వాగుతున్నావు? నీకు కూడా మతి చలించిందా? పెద్ద మనిషి ముసుగులో అందరినీ మోసం చేస్తున్నావు. నీ నిజ స్వరూపం నాకు తెలిసిపోయింది. నువ్వు ఒక రాక్షసుడువని నీ వెబ్సైట్ నాకు చెప్పేసింది. అందులో ఉన్నది ఈ పెన్ డ్రైవ్ లో కాపీ చేశాను. చూస్తూ ఉండు, నేను నిన్ను పోలీసులకి పట్టిస్తాను. చూడు. ఏంటి వాగుతున్నావు? ఏయ్, ఆగు. ఏయ్, రేయ్, పట్టుకోండిరా దాన్ని. ఏయ్, 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 ఆగు. ఏయ్, ఏయ్. ఏయ్, ఏయ్. ఏయ్, ఆగవే. ఏయ్, రావే. ఏయ్, ఎక్కడికి పరిగెడతారా? నీకంత ధైర్యమా? నువ్వు వెతుకుతున్నావే నీ ప్రియమైన చెల్లెల్ని, కానిక నీకు కనిపించదు. హ! నాకు ఇంకో రూపం ఉంది తెలుసా? ఈ తిరుపతినే గడగడలాడించే డాన్ని నేను. హ! ముందు వెనక ఎవరూ లేని అనాథివి ఏం చేస్తావే నువ్వు నన్ను? ఏమన్నావే? నీ పెన్ డ్రైవ్ లో కాపీ చేసావా? ఇప్పుడు నీ చావును కూడా కాపీ చేసుకోవే నీ పెన్ డ్రైవ్ లో. నన్ను కాపాడండి. ప్లీజ్.
ఏంటమ్మా ఇది ఏమైంది ఆ? చెప్పమ్మా నన్ను కాపాడండమ్మా. చెప్పమ్మా వాళ్ళు ఎవరు నువ్వు ఏమిటి సమస్య నా చెల్లెలు అన్యాయంగా చంపేశారు. ఆ ఆశ్రమంలో అన్యాయం జరుగుతోంది. అన్ని పెన్ డ్రైవ్ లో కాపీ చేశాను. ఇదిగో. ఓకే టు బి కామ్ ఐ టేక్ కేర్. మిస్టర్ నవనీత కృష్ణ సెర్చ్ ద ఆశ్రమం. మిస్టర్ ప్రకాష్ రాజ్ యువర్ అండర్ అరెస్ట్. ఎవరు ఆర్డర్ ఇచ్చింది? నేనే. హో కమిషనరే వచ్చారా? ఒక నిమిషం, హోమ్ మినిస్టర్ కి ఫోన్ చేయాలి. అరే చీఫ్ ఫోన్ ఇవ్వు. వీడిని కొట్టి లాక్కురండి. పైకి చూడడానికి ఎంత మంచి వాళ్ళ కనిపించాడు. లోపల ఏయ్, వదలండి. ఇలాంటి వదలండి. వాళ్ళని అసలు ఊరికే ఏయ్, వదలకూడదు. ఏయ్, శాస్తి జరిగింది. కొట్టండి ఆగండి. ఏయ్, కొట్టండి. ఇలాంటి వాళ్ళని వదలలేకూడదు. ఈ బాబు శిక్షించాలి. మా నాన్న, అమ్మ, చెల్లి అందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఈ లోకంలో నాకంటూ ఎవరు లేరు అనుకున్నప్పుడే అనుకోకుండా నీతో మాట కలిపాను. నేను ప్రతిసారి నీతో మాట్లాడినప్పుడు నాలో ఒక కొత్త ధైర్యం, సంతోషం కలిగేవి. నేను నీతో గొడవ పడిన ఆ క్షణాల్లో కూడా నాకే తెలియకుండా నేను నీకు దగ్గరయ్యాను. అసలు నువ్వెవరో నేనెవరో తెలుసుకోకుండానే కాఫీ షాప్ లో, షాపింగ్ కాంప్లెక్స్ లో, అన్ని చోట్లలో మీట్ అయ్యాం. ఒక సమయంలో ఫోన్ మాట్లాడుకునే వాళ్ళం. అప్పుడు కూడా శత్రువుల్లాగే ఉన్నాం, కానీ డైరెక్ట్ గా కలిస్తే ఫ్రెండ్స్ లా ఉన్నాం. అప్పుడు కూడా లవ్ ఫీలింగ్ ఉన్నప్పటికీ నువ్వు చెప్పలేదు, నేను చెప్పలేదు. అయినా ఏం ఆలోచించకుండా మొదటిసారి కలిసినప్పుడే నా వెనక పెద్ద ప్రమాదం ఉందని తెలిసి కూడా ధైర్యంగా నన్ను కాపాడావు. ప్రేమ అనేది ఒక పవర్ఫుల్ ఆయుధం. ప్రాణం ఇస్తుంది, అవసరమైతే ప్రాణం కూడా తీస్తుంది. ఆపదలో ఉండగా నీ చేయి పట్టుకున్న నేను నా ప్రాణం ఉన్నంత వరకు నీ చేయి వదలను. భయపడకు. నిమి, నువ్వు అతను చూసావే? చూశాను, మాట్లాడాను. తర్వాత చెప్తాను. హలో, హలో, ఫాస్ట్ ట్రాక్. తిరుమల వెళ్ళడానికి నాకు బండి కావాలి. మీ పేరు, అడ్రస్ చెప్పండి సార్. పేరు ప్రకాష్ రాజ్, తిరుపతి, ఉంటున్నది మౌర్య లాడ్జ్, మెయిన్ రోడ్. నువ్వా? అంటే శృతి? హ, మీ ఫాస్ట్ ట్రాక్ కు ఫోన్ చేసి మీ బండి తీసుకుని తిరుమల కొండకు వెళ్లి మీ డ్రైవర్ గొంతు నులిమి నువ్వు వెళ్లిన బండిని నిన్ను క్యాచ్ చేద్దాం అనుకుంటే బెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు భలే చిక్కేవే. ఇప్పుడు వస్తున్నానే. ఏయ్, తీరా బండి. షెడ్ నుంచి కార్ రిపేర్ అయి వచ్చిందా? ఈ రోజు వస్తుంది సార్. ఈ రోజు వస్తుందా? సార్, మా అమ్మగారికి ఒంట్లో బాలేదు. నేను వెంటనే ఊరెళ్ళాలి సార్. ఈ నెల జీతం మాత్రం ఇవ్వండి సార్. ఏంటమ్మా సడన్ గా? మా అమ్మ అంటే నాకు ప్రాణం. ప్లీజ్ సార్, ఇవ్వండి సార్. ఏమైంది? నేను వెళ్తున్నాను, తర్వాత కాల్ చేస్తాను. ఓకే? శృతి, శృతి, ఎక్కడున్నావే? శృతి ఎక్కడుంది? నాకు తెలీదు. ఎక్కడుంది? నిజంగా నాకు తెలీదు. శృతి ఎక్కడరా? సార్ మీరు శృతి ఎక్కడా? సార్ ఇప్పుడే జీతం తీసుకుని ఉద్యోగం వదిలి వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందా? ఎక్కడికెళ్ళింది? సుగంధి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్.
అమ్మా ఈ అమ్మాయి ఎవరు? ఫాస్ట్ ట్రాక్ ఆఫీస్ లో నాతో పాటు పనిచేస్తోంది. నమస్తే ఆంటీ. నీ పేరేంటమ్మా? ఆంటీ శృతి. అది ఒక చిన్న ప్రాబ్లంలో ఉంది. హాస్టల్లో ఉంటే పాపం తనకు సెక్యూరిటీ ఉండదని ఇక్కడికి తీసుకొచ్చానమ్మా. కొన్నాళ్లు ఇక్కడ ఉండొచ్చు కదమ్మా. సరే. రా ఇలా ఇవ్వు. హాయ్ శృతి. హాయ్. ఐఎమ్ రవి కవర్ సిస్టర్ కౌసల్య. వీడు నన్ను ప్రేమగా కవ్వు అని పిలుస్తాడు. అదే విధంగా మా అమ్మ కోపంలో ఆవని పిలుస్తుంది. వీడు మీకేదో ప్రాబ్లం అని చెప్పారు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఒబామా వర్సెస్ ఒసామా ప్రాబ్లమా? మన ఆంధ్రాలో తెలంగాణ ప్రాబ్లమా? ఛత్తీస్గఢ్ లో మావోయిస్ట్ ప్రాబ్లమా? జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్ట్ ప్రాబ్లమా? ఇటువంటి ప్రాబ్లమ్స్ మధ్యలో మీకేంటి ప్రాబ్లం? నా ప్రాబ్లమా? ఏ ఏం చెప్పి వెళ్తుంది? అమ్మ అదొచ్చి అమ్మా అది ఏం జరిగిందంటే మరి వద్దురా, నువ్వేం చెప్పుకో. ఇటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయికి ఆశ్రయం ఇవ్వడం మన కర్తవ్యం. రా. హ? ఎందుకింత బిల్డప్ ఇస్తున్నారు? ఏయ్ నీ ఫ్లాష్ బ్యాక్ 30 నిమిషాలు నాతో చెప్పావు, కానీ అక్కడ 3 నిమిషాలు చెప్తే వాళ్ళ రియాక్షన్స్ అన్ని మారిపోయాయి. ఏం చెప్పావు నువ్వు? చెప్పమంటావా? ఆ, నేను కడుపుతున్నాను, ఓ దానికి నువ్వే కారణమని చెప్పాను. అయ్యయ్యో అలా కూడా చెప్పావా? మ్మ్, సరే వదిలే, అడ్జస్ట్ చేసుకుందా. అయ్యో అమ్మ నొప్పిగా ఉంది, నెల్లగా దువ్వు. ఎవరి మీద ఉన్న కోపం నావేం చూపిస్తున్నారు? నిజంగా నా కొడుకు ఎప్పుడు అలాంటి పని చేయడు. ప్రామిస్ గా వాడే తప్పు చేసుంటాడు. ఏయ్, తన కడుపుతో ఉందనేగా చెప్పింది. దానికి కారణం నా కొడుకు అని చెప్పిందా? నేను చెప్తే నువ్వు నమ్మవు. 4 నెలల తర్వాత స్కాన్ చెప్తుంది, అప్పుడు నమ్ముతావులే. నువ్వెందుకమ్మా ఈ పనులు చేస్తున్నావు? పర్వాలేదాంటీ. తర్వాత శృతి, నిన్నో మాట అడుగుదాం అనుకుంటున్నాను, అడగొచ్చా? అడగండి ఆంటీ. నువ్వు కడుపుతో ఉండడానికి నా కొడుకేనా కారణం? నేను గర్భవతిని కాదాంటీ. అలాంటప్పుడు మీ అబ్బాయి ఎలా కారణమవుతారు? రా రా రా. మా చెల్లెలు చూసావా, మంచి పాటలు వింటోంది. అమ్మా చెల్లెమ్మా, నీకు కొన్ని విషయాలు చెప్పాలమ్మా. నీకు ఇంతకు ముందు చెప్పాను కదా, ఆ సింగపూర్ పెళ్లి కొడుకు, అతనికి నువ్వు బాగా నచ్చావటమ్మా. అతను మనకు దూర బంధువటమ్మా. వాళ్ళ ఊర్లో బ్రహ్మాండమైన ఆస్తుపాస్తులున్నాయట. అంతేకాదు సింగపూర్ లో నెలలా మంచి జీతం వస్తుందటమ్మా. నీకు 100 కాసుల బంగారం కూడా పెడతా ఉన్నారు. ఇలాంటి అదృష్టం మరి ఏ ఆడపిల్లకి దక్కదమ్మా. కార్లు, ఏసీలంటూ సుఖంగా ఉండొచ్చు. నీకు విషయం తెలుసా, దీన్ని నేను పెళ్లి చేసుకునేటప్పుడు వీళ్ళ నాన్న 10 సవర్లు మాత్రమే పెట్టి నాకు పెళ్లి చేశారు. ఆ తర్వాత చిన్న బంగారపు ఉంగరం కూడా పెట్టలేదు. దానికి తోడు దీని పనికి మాలిన తమ్ముడికి భోజనం పెట్టి పోషిస్తున్నాను. నువ్వు అని చెప్పు, అన్ని విషయాలు నేను వెంటనే మాట్లాడేస్తాను. వాళ్ళ నాన్నేమో ఎప్పుడు పెళ్లి చేస్తారని నా వెంబడబడి చంపుతున్నాడు. సరేమ్మా, కావాలంటే నేను నీకు ఇష్టం లేదని వాళ్ళతో చెప్పేస్తానమ్మా. అన్నయ్య, నాకిష్టమే అని చెప్పండి. నేను ఆ సింగపూర్ అతన్నే పెళ్లి చేసుకుంటాను. కరెక్టే. ఆహా, నా చెల్లెలకి లాటరీ టికెట్ దొరికిందే. నా తల మీదే గడ్డపార దించామని చూశాను. ఆడి తల మీద పెద్ద బండరాయే వేసామన్నమాట. మా అక్క బావ దీన్ని బాగా డెవలపింగ్ చేశారు. చాలమ్మా, రసం వేయి. ఆంటీ, రామా శాంతి, ఎలా ఉన్నావు? బాగున్నాను. డాక్టర్ గారు డేట్ ఎప్పుడు ఇచ్చారు? ఈ నెలలోనే డేట్ ఇచ్చారు. కూర్చోమ్మా. బాగా శ్రమపడొచ్చినట్టున్నావు, ఏమిటి అది విషయం? ఈ ఆదివారం నాకు శ్రీమంతం జరిపిస్తున్నారు. భోంచేస్తావమ్మా? వద్దంటీ. ఎలా ఉన్నావు రవికుమార్? ఎవరు సార్ మీరు? కూర్చోండి కూర్చోండి. తినేటప్పుడు లేవకూడదు. రసమా? అమ్మా, నాకు కూడా రసవనం పెట్టు. హలో, ఎవరు సార్ మీరు? మీకేం కావాలి? అడిగానుగా, రసవనం కావాలి. హలో, నేను అడిగిన దానికి సరిగ్గా సమాధానం ఓ, చెప్పండి. కోపడుతున్నావా? తిన్నగా మేటర్గా వస్తాను.
నన్ను ఎవరైనా అడిగావు కదా తిరుపతిలో నీకు గుళ్ళు గురించి సినిమా థియేటర్ల గురించి కాలేజీల గురించే తెలుసు. ప్రకాష్ రాజ్ ఎవరో తెలియదు కదా, పక్క ఖునీకోరు, కట్టుకున్న భార్యనే నరికి చంపినవాడు. ఇంట్రడక్షన్ ఓవర్. ఇప్పుడు నాకేం కావాలో చెప్తాను. ఇలియానాలా ఉంటుందే నీ లవర్ శృతి, అదిప్పుడు నాకు కావాలి. హ? సార్ ఏం చెప్తున్నారండి? ఏదో లవ్వర్ అంటున్నారు, ఇలియానాలా ఉంటుంది అంటున్నారు. సార్ నాకెప్పుడో పెళ్ళైపోయిందండి. వచ్చే నెల బేబీ డెలివరీ ఉంది. ఇదిగోండి సార్, ఇదే నా వైఫ్. ఏయ్! అబద్ధం చెప్పకు. ఆ రోజు షాపింగ్ కాంప్లెక్స్ నుంచి తీసుకుపోయావే ఆ పిల్ల. ఓ, ఆ అమ్మాయి గురించి అడుగుతున్నారా? తప్పక ఆ అమ్మాయిని అక్కడే వదిలేశాను సార్. సవారికి డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోతే వెనకాలే వెళ్లి డబ్బులు వసూలు చేసుకుని మరీ వచ్చాను కదా సార్. దానికి నాకు సంబంధమే లేదు సార్. ఏంటిది మీ పిచ్చి డౌట్లు? నువ్వెందుకు అలా చూస్తున్నావు? రేయ్. అన్నం పెట్టు. వెతకండ్రా. ఎవరు ఎవరని అడుగుతున్నాను. ఏంటి సార్, ఇల్లంతా వెతికి చూసారా? ఎవరు లేరు కదా? తృప్తిగా ఉందా? రేయ్, నన్ను మోసం చేశాననుకోకు. నేను మళ్ళీ వస్తాను. అది దొరికేంత వరకు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను. పదండ్రా. సార్, ఆ రసమన్నం తింటామన్నారు, వద్దా? నోరు మూసుకురా. కోపం వచ్చినట్టుందే. కౌసల్య, ఎవరు కౌసల్య, తలుపు తీయమ్మా. ఎవరు కౌసల్య. నేనమ్మా, తలుపు తీ. నేనమ్మా. అన్నా శృతి ఎక్కడ? ఎక్కడమ్మా? ఏమైందండి? పొద్దున్నుంచి ఒకటే తలనొప్పి. నేనే మొండిదాన్ని అనుకున్నాను. నాకొచ్చిన తలనొప్పి కూడా మహా మొండిదానిలా ఉంది. ఈ జెండు బాంబు పూసుకుంటే కాస్త రిలీఫ్ గా ఉంటుందిగా. నాకు రిలీఫు లేదు, రీలైఫు లేదు. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? నా చిన్నప్పుడు నాకు స్నానం చేయించడానికి ఒకరు, తల దువ్వడానికి ఒకరు, భోజనం పెట్టడానికి ఒకరని ముగ్గురు పనివాళ్లుండేవాళ్లు. నాకు కొంచెం తలనొప్పి వస్తే చాలు మందు రాయడానికి ముగ్గురు పరిగెత్తుకొచ్చేవాళ్లు. వాళ్లతో పాటు మా అమ్మా నాన్న కూడా. కాని పెళ్లైన తర్వాత జీవితమే తలకిందులైపోయింది. మీరు తప్పుగా అనుకోనంటే మీ దగ్గర నేనేది తప్పనుకోవడం లేదు. ఇప్పుడు నేను చనిపోయాను, నీకు సంతోషమా? నువ్వు నాకు కట్టిన పసుపు తాడు నాకు ఉరితాడయ్యింది. నీతో ఇప్పటి వరకు ఒక జీవితంలా జీవించాను. నీకు ఆత్మాభిమానం, స్టేటసే ముఖ్యం. అందుకని ఎవరికి చూపించకుండా ఈ లెటర్ చదివి చింపేస్తావు. మామా సారీరా. జరగవలసింది జరిగిపోయింది. బాడీ తీసేస్తున్నారా? చివరి చూపులోసారి చూసుకోరా. లేదురా,
తన మొహాన్ని చూసే ధైర్యం నాకు లేదురా. నేను రానురా. ఎందుకు సార్ నా బండి తీసుకొచ్చారు? ఏంట్రా కనబడ్డ చోటంతా బండి ఆపితే తీసుకుని రారా ఏంటి? సరే సార్, బండి సంగతి ఓకే. నన్ను మాత్రం ఎందుకు సెపరేట్ గా రమ్మన్నారు? నిన్న సెపరేట్ గానా? ఎందుకని అడుగుతున్నావు? నాకంటే నువ్వు అందంగా ఉన్నావా? ఏం సార్ ఈ ప్రశ్న? మీరు మగాళ్లే, నేను మగాళ్నే. అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. రేయ్, నేను అలాగే మాట్లాడతారా? అలాగే మాట్లాడతా. ఓపిక కూడా ఓ హద్దు ఉంది సార్. ఓపిక లేకపోతే ఏం చేస్తావరా? ఏం చేస్తావరా? సార్ అనవసరంగా మీద చేయవేకండి సార్. వెళ్ళరా. సార్ మ్యాటర్ సీరియస్ అవుతుంది. ఏంట్రా సీరియస్ అయ్యేది? నాతో పెట్టుకోకండి సార్. సార్ ఏయ్, పోరా పోరా లోపలికి. నువ్వు బయటికి వెళ్ళరా. మా ఇంటికి వచ్చావా? మీ ఇంటికి నేనెందుకు వస్తానండి? ఎవరెవరు వచ్చారో తెలుసా? మీ ఇంటికి ఎవరు వచ్చారో మీకే కదా తెలియాలి. నన్ను అడిగితే రేయ్, నా ఇంటికి ఎవరు వచ్చి వెళ్లేవారో నీకేరా తెలుసు. నాకు మీ అందరి మీద డౌట్ గా ఉంది. నీ అంతటి నువ్వే నిజం ఒప్పుకుంటే సమస్య ఉండదు. నేనే కనిపెట్టానంటే మీరందరూ సమస్యల్లో పడతారు. అర్థమైందా? తర్వాత పెళ్ళయ్యాక నీకు అన్ని చూపుతాం అనుకున్నాను. ఒక నిమిషం. హలో, మలేషియా నుంచా? చెప్పయ్యా. ఏంటది, డాలర్స్ పంపిస్తావా? సరే సరే, పంపించు పంపించు. నేను ఇక్కడ చేంజ్ చేసుకుంటాను కదా. నా బిజినెస్ డీలింగ్ ఇలాగే ఉంటుంది. దాని గురించి ఏం బాధపడకు. ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు కదా. మొత్తాన్ని షిప్ లో పంపించవయ్యా. ఎన్నిసార్లు చెప్పాలి? సార్ బండి కదలదో, రిపేర్ అయింది. ఒక నిమిషం. మెకానిక్ మురళిని పిలవండి. అవును, ఈ విషయానికి మాత్రం వాడిని పిలు, ఇతర విషయాలు మాత్రం వాడిని వదిలిపడాయి. రే చిన్న, ఆ స్పానర్ ఎవరా? ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ముందుకు సాగదు ఈ లోకము. ఆగదు ఆగదు, ఆగితే సాగదు. మంగళాని భవంతో, నిత్యశ్రేయస్తో నిత్యమంగళాని భవంతో. సత్యాః ఏతాః ఆశిషः సంతో ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. మనోభీష్టఫల సిద్ధిరస్తు, చింతిత మనోరథ సిద్ధిరస్తు. శుభం భూయాత్. బ్రహ్మ విష్ణువుల విగ్రహాలు ఉండడమే ఈ గుడి స్పెషాలిటీ. దీనికి ఒక చరిత్ర ఉంది. పద పద పద, పరిగెత్తు. వదలదు. రేయ్, రే మామ, ఒక చిన్న ప్రాబ్లం. ఎక్కడున్నావురా? మెకానిక్ షెడ్ లో రా. ఏంటి విషయం? మన స్పాట్ సిగ్నల్ దగ్గర రా. సరేరా. ఏంట్రా బండి నడపడం? త్వరగా పనిదిరా. పోరా. నా సిగ్నల్ అన్నా. ఏయ్, పోరా. అంతా రెడీ అయినా మామా? మామ, మీ ఇద్దరు వెనకాల కూర్చోండి, నేను అడుగుతాను. శృతి వెనక్కి కూర్చో. రే, నేను చెప్పాను కదా, ఆ ప్లాన్ ఫాలో చేయి. త్వరగా వెళ్ళు.
రా శృతి, రా, భయపడకు. మనకు తెలిసిన చోటే షెడ్ లో పనిచేస్తాడే చిన్న చిన్న చెప్పాడు లోపల గుడిసుందే, మీరు ఆడ ఉండో సరే చల్లండి. అండి. రా. నువ్వే వీడి వెళితే నాలో ఊపిరిపోయే, నువ్వేలే నా ఊపిరిపోయే. కంటి పాపలపై పాలిపోని పొద్దై నీకోసం అన్నీ గెలిచి కానుకే ఏదైనా ఇస్తానే నీకెను నా. నువ్వే వీడి వెళితే నాలో ఊపిరిపోయే, నువ్వేలే నా ఊపిరిపోయే. మనకు మనమే సాయం కాగ అందే కైలాస విడిది. రేపు మనకై త్వరగా వస్తే నువ్వే ఉదయ తరుణి. ఇలా ఉంటే మన పాపై పోదా రేపటి మన కంటి స్వప్నము. చెరి సగమై ఒకటైతే ఇరువురి భావం ఒకటైపోతే ప్రేమే లోకము. కానుకే ఏదైనా ఇస్తానే నీకెను నా. నువ్వే వీడి వెళితే నాలో ఊపిరిపోయే, నువ్వేలే నా ఊపిరిపోయే. ప్రేమే ఆడే భాషే ఏదో ఎలా ఉంటుందేమో, దాని నైజం కని పెట్టేది ఎలా తను ఏ తీరమని. ఉన్నదేమో నిన్ను చేర్చు నాలో చేరి ఇంత ప్రేమను పంచేను. అందేనేమో ఇంత ప్రేమ చిక్కి మొదటే లక్కు సొంతమాయేను. కానుకే ఏదైనా ఇస్తానే నీకెను నా. నువ్వే వీడి వెళితే నాలో ఊపిరిపోయే, నువ్వేలే నా ఊపిరిపోయే. కంటి పాపలపై పాలిపోని పొద్దై నీకోసం అన్నీ గెలిచి కానుకే ఏదైనా ఇస్తానే నీకెను నా. రేయ్, ఆగరా. రేయ్. వద్దు దగ్గరికి రావద్దు దగ్గరికి రావద్దు నన్ను వదిలే. ఏంట్రా నాతో ఆటలాడుకుంటున్నావు? నా పవర్ ఏంటో తెలుసా నీకు? నువ్వే ప్రేమ పవర్ తెలుసుకోకుండా ఆడుకుంటున్నావు. నువ్వు వాళ్ళ నీడను కూడా తాకలేవు. అలాగా? మర్యాదగా తిరిగి వెళ్ళిపో.
డీజిల్ అయినా మిగులుతుంది. చూడ్డానికి చీపురు పుల్లలా ఉన్నావు, నన్నే పరిగెత్తిస్తావా? ఏం చూసుకునిరా నీకా ధైర్యం? రైట్. హలో, ఒరే అల్లుడు, ఎక్కడున్నావు? మూర్తిని చంపేశారురా. నువ్వు రావద్దురా, అక్కడే భద్రంగా ఉండు. మురళి! ఏమైంది? నా ఫ్రెండ్ మురళిని చంపేశారు. అయ్యో, 5 ఏళ్ల వయసు నుంచి ఇద్దరం కలిసి తిరిగాం తెలుసా. మన ప్రేమ కోసం పాపం పాడు బలైపోయాడు. నేను వెళ్ళి ఒకసారి వాడిని చూసొస్తాను. శృతి, నేను వస్తాను. వద్దు వద్దు, లేదు ప్లీజ్. నేను చెప్పే మాట విను. నేను త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. ఒకసారి ప్లీజ్. మురళి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నేను చూసుకుంటాను కదా. అంటరా? అవునరా, తను ఒంటరిగా ఉంటుంది. వెళ్ళరా. హలో శృతి, రాబే, రా. ఏంట్రా ఇప్పుడు సంతోషంగా ఉందా? వాడు తన ప్రాణాలనిచ్చి నీ లవర్ని కాపాడాడు కదా. శృతి నేను చేయకరా. ఇక్కడికి వచ్చి దాక్కుంటే మిమ్మల్ని వదిలేస్తాననుకున్నారా? నేను పామున్రా, కోరల్లో విషమున్న పాముని. నన్ను అవమానించి నన్ను జైలుకు పంపిన దీన్ని. రేయ్, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలియకుండా తిన్నగా ఎముడితోనే పెట్టుకున్నావురా. నా లెక్క నీ ఫ్రెండ్తోనే పూర్తవుదు. నీ లవర్తో కూడా అది కంటిన్యూ అవుతుంది. మాట్లాడు. విన్నావా? రే, తనే చేయకు, నీ ప్రాణం తీస్తాను రా. నన్ను చంపుతాడట్రా. పర్వాలేదే, నీ కొంచెం ధైర్యం ఉందిరో. సూపర్ మ్యాన్ అయినా గాల్లో ఎగురొచ్చి కొడతాడు. నువ్వేమో 10 కిలోమీటర్ల అవతల నుండి నన్ను వచ్చి చంపుతానంటున్నావు. రా, చంపు. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. రారా. వస్తున్నాను రా. ఏంటి రవి? ఏంటి ఆటలాడుతున్నావా? ఇప్పుడు నేను నీతో ఆడుకుంటాను. ఎవరొస్తారో చూస్తా. ఎన్నాళ్ళు ఆ గొట్టంగాడిని అడ్డు పెట్టుకుని నా చేతుల్లోంచి తప్పించుకున్నావు కదే. పట్టుకుంటారా? దొరికిందిరా పెట్ట. నా దగ్గరికి రాకు. చెప్పుతో కొడతాను. ఏంటి చెప్పుతో కొడతావా? కొట్టు చూద్దాం. నీ పెదాలతో కొట్టరా?
నన్ను 10 మందిలో అవమానించినందుకు నువ్వు నరక యాతన పడి చావాల్సింది. రండిరా. నన్ను చంపడానికి వచ్చావట్రా? అది వీడు ఒకేసారి చేస్తారు. శృతి శృతి అయ్యో అయ్యో శృతి శృతి దేవుడా ఏంటి ఘోరం శృతి శృతి నీకేం కాదు నిన్ను కాపాడుకుంటాను నిన్ను నీతో కలకాలం సంతోషంగా బ్రతకాలని ఆశపడ్డాను, కానీ అది జరగకుండా పోయింది. వచ్చే జన్మంటూ ఉంటే మనమిద్దరం కలిసి బతకాలి. నా శరీరం మాత్రం చచ్చిపోయింది. నా ప్రాణం నీతోనే ఉంటుంది. వద్దు, నీకేం కాదు, నేను కాపాడుకుంటాను శృతి, నేను కాపాడుకుంటాను నిన్ను. శృతి నువ్వు నా కోసం ఒకటి చేయాలి. నన్ను పూడ్చిపెట్టక ముందు వాణ్ణి చంపి పూడ్చిపెట్టి ఆ తరువాతే నన్ను పూడ్చాలి. ఇది నా కోసం మాత్రం కాదు, నాలాంటి అమాయకురాళ్ళ కోసం కూడా. ప్రామిస్ ప్రామిస్ చేస్తావా? చేస్తాను శృతి. శృతి అయ్యో అయ్యో శృతి
మారణ కాండని ఆపర ఎంతమందిని చంపుతావురా మారణ కాండని ఆపర ఎంతమందిని చంపుతావురా రేయ్. నా శృతిని చంపావు కదరా రేయ్, రేయ్, రేయ్. నిన్ను బ్రతకనివ్వనురా ఈరోజు నువ్వు చచ్చావే లేరా నిన్ను నేను శృతి ఎక్కడో చోట హాయిగా బ్రతికే వాళ్ళం కదరా ఎందుకు నా శృతిని చంపావు ఎందుకు నా చేతుల్లో ఇప్పుడు చస్తున్నావు లేరా లే నా శృతిని చంపేశావురా రేయ్ నిన్ను బ్రతకనివ్వరా రేయ్ నిన్ను చంపేస్తాడ్రా రేయ్ రేయ్ చావు చావురా చావు 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 చావురా రేయ్ రేయ్ నా శృతి కోరిన కోరిక నెరవేరబోతుందిరా శృతి నువ్వు చెప్పినట్టే నేనంతా చేశాను శృతి వాడిని తీసుకొచ్చాను శృతి వీడిని పాతి పెట్టేసి ఆ తర్వాత నిన్ను కూడా వీడిని పాతేయాలి తొందరగా పాతేస్తే చేస్తాడు వీడిని వదలకూడదు నిన్ను శృతి శృతి నేను వచ్చేసాను శృతి ఒక్క నిమిషం కొంచెం సేపే పడుకో 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 మరే లేదు ఒక్క నిమిషం ఇదిగో ఇదిగో మరేం లేదు శృతి నీకు చేలేస్తుంది కదా అందుకే మట్టి వేస్తున్నాను వెచ్చగా ఉంటుందే ఒక్క నిమిషం ఉండు అయిపోతుంది నువ్వు అలాగే పడుకో శృతి నువ్వు పడుకో నువ్వు లేవకు నువ్వు నిద్రపో శృతి చూసావా వర్షం కూడా అయిపోయింది నీ నిద్రను ఎవరు చెడగొట్టలేరు ప్రశాంతంగా నిద్రపో శృతి నిద్రపో శృతి శృతి నేను వచ్చేసాను శృతి నేను వచ్చేసాను శృతి శృతి నేను వచ్చేసాను శృతి ఎక్కడున్నావు శృతి ఎక్కడున్నావు శృతి ఇక్కడున్నావా ఏంటిలా తడిసిపోయావు అదేలే శృతి వాన వచ్చింది కదా స్నానం చేశా అబ్బా ఒకటే చలిగా ఉంది స్నానం చేశాను శృతి స్నానం చేశా ఆగండి తొందరపడద్దు వాడి చేతిలో వెపన్ ఉంటుంది ఇలా తడిస్తే జలుబు చేస్తుంది ఇక మీదట ఇలా చేయకు శృతి నాకు నువ్వు చాలా నచ్చావు శృతి
ఈ లోకంలో నాకెవ్వరు లేరు శృతి. నువ్వు ఒక్కదానివే ఉన్నావు శృతి. నువ్వు ఒక్కదానివే, నన్ను వదిలి వెళ్ళకే. నువ్వు బాధపడకురా, నేనెప్పుడు నీతోనే ఉంటాను. శృతి, నాకు వేడి వేడిగా ఒక కప్పు కాఫీ ఇస్తావా? సరే తీసుకొస్తాను. రవికుమార్, నువ్వెక్కడికి తప్పించుకోలేవు, వెంటనే బయటికి రా. అయ్యో వచ్చేసరే నన్ను వదలరే, నన్ను వదలరే. రవికుమార్, మర్యాదగా సరెండర్ అవ్వు, లేదంటే నిన్ను కాల్ చేస్తాం. వదలరు శృతి. శృతి రా శృతి. ఇదిగో రవికుమార్, లాస్ట్ వార్నింగ్, నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే బయటకు రా. శృతి మనం ఇక్కడ ఉండొద్దు శృతి. మనం అడవికి వెళ్ళిపోదాం, అక్కడ చల్లగా ఉంటుంది. అక్కడ వెళ్ళిపోదామా? వస్తావా? వస్తావా? వెళ్దాం రా, త్వరగా వెళ్తారా. నాతో రా శృతి. పరిగెత్తు శృతి. మనం వెళ్ళిపోదాం. రా శృతి, నేను తీసుకెళ్తాను కదా, అక్కడ చాలా బాగుంటుంది. నేను తీసుకెళ్తాను శృతి. వెనకాల వచ్చి త్వరగా వచ్చి. జాగ్రత్తగా రావాలి, అక్కడ చాలా బాగుంటుంది. నేను తీసుకెళ్తాను కదా. రా శృతి, అక్కడ చాలా హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఎవరు నేనే ఉంటాం, సంతోషంగా ఉందో, ఆనందంగా ఉందో. రా శృతి, నువ్వే వీడి వెళితే నాలో ఊపిరిపోయే. నువ్వేలే నా ఊపిరిపోయే. కంటి పాపలపై పాలిపోని పొద్దై నీకోసం అన్నీ గెలిచి